హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. మిస్టర్ మిడిల్ క్లాస్. ఇంకా ఈ మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయితే పర్ఫార్మెన్స్ చేసింది. ఇప్పుడైతే ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్తో అయితే ఉంది. అంటే తెలుగు మూవీనే తెలుగులోనే ఉంది. ఇంకా ఇప్పుడు మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మూవీ అయితే నాకైతే నచ్చింది, పర్లేదు. ఒక యావరేజ్గా అయితే వెళ్ళిపోతాను ఉంది. అంటే 2 అవర్స్ రన్ టైప్తో ఉన్నా కానీ నాకైతే ఎక్కడ బోర్ కట్టట్లేదు. అలాగైతే టైం పాస్ అయితే అయిపోయింది. అంటే మరి ఎక్సలెంట్ సూపర్ మూవీ అయితే కాదు, అలా వరస్ట్ మూవీ కూడా అయితే ఏం కాదు. మనకైతే డీసెంట్ టైం పాస్ అయితే అవుతుంది మూవీతో అయితే. అండ్ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు మూవీలో. ఎక్కడ అలర్ట్ కంటెంట్ ఇలాంటివి అయితే ఏమీ లేవు. చాలా మంచిగా అయితే అనిపించింది నాకైతే. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఈ మూవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీని చూపిస్తారు. దాంట్లో అయితే వాళ్ళకి డబ్బులు ఇవైతే చాలా తక్కువ. అంటే రెంట్ ఇంట్లో ఉంటారు, అలాగే వాళ్ళకి అప్పులు ఎక్కువగా ఉంటాయి. ఇలాగైతే ఉంటుంది. అయినా ఈ మూవీలో శ్రీకాంత్ గారికి దేవుడి మీద భక్తి అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అలాగ ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు దిగి వచ్చి ఒక బుక్ అయితే ఇస్తాడు. అయితే ఆ బుక్లో ఏం రాసినా కానీ అది జరుగుద్ది. దాంట్లో కేవలం 12 పేపర్స్ మాత్రమే ఉంటాయి. దాంట్లో అసలు ఏమేమి రాసిండ్రు, లాస్ట్ మూవీలో ఏం జరిగింది, ఇవన్నీ అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఇంకా మూవీ అయితే మాత్రం పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. మనకైతే మాత్రం ఎక్కడైతే బోర్ అనిపించలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఇంకా దాని తర్వాత మూవీలో కామెడీ టైమింగ్ అని ఆ ఎమోషన్స్ ఇవైతే బాగా అయితే వర్కౌట్ అవుతాయి. మూవీ స్టార్టింగ్లో ఆ ఫ్యామిలీ మనీ లాగా ఎంత స్ట్రగుల్ అవుతుంది, ఇవన్నీ కూడా చూపించే విధానం కూడా చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ ఎమోషనల్గా కాకుండా కొంచెం ఫన్ టెంప్లెట్లు కూడా చూపిస్తారు. దాని కారణంగా అయితే మూవీ మనకైతే ఎక్కడ బోర్ అనిపించదు. అంతేకాకుండా మూవీ కొద్దిగా అయితే ఫన్ కూడా జనరేట్ చేస్తుంది. అండ్ వాళ్ళ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ ఇవి కూడా అయితే బాగుంటాయి. మనీ కోసం వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ అన్నింటినీ చాలా బాగా అయితే చూపించారు. ఎమోషనల్గా కొన్ని సీన్స్లో ఫన్నీగా ఇవి కూడా అయితే చాలా బాగా అనిపిస్తుంది. మూవీలో యాక్టర్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కరు ఎదిరిపోతుంటుంది. శ్రీకాంత్ గారిది కానివ్వండి, లేకపోతే మిగిలిన యాక్టర్స్ ప్రతి ఒక్కరు అయితే పర్ఫార్మెన్స్ అయితే తిరగతీసేసిండ్రు. చాలా బాగా అయితే సెట్ అయితే అవుతాయి. కానీ విజువల్గా ఏది పెద్దగా ఏమి ఉండవు. అంటే లో బడ్జెట్ మూవీ కాబట్టి విజువల్స్ ఇవన్నీ అయితే నార్మల్గానే అయితే ఉంటాయి. పెద్దగా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు వాటి గురించి అయితే. ఈ ఓవరాల్గా ఈ మూవీ ఎలా చూసుకున్నా నాకైతే పర్వాలేదు, బాగానే నచ్చింది. ఒక డీసెంట్ టైం పాస్ మూవీ అనేది చెప్పొచ్చు. అండ్ ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇది ఇంకా ఈ మూవీ రివ్యూ అయితే. ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా వీడియో నచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.